మనము దేవునికి శత్రువులుగా మారకూడదు. ఈరోజు చాలా మంది రక్షింపబడి మందిరానికి వస్తూ కూడా దేవునికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు శత్రువులుగా జీవిస్తున్నారంటే, లోకాన్ని ప్రేమిస్తూ లోకంతో స్నేహము చేస్తూ ఉంటే నువ్వేమవుతావో తెలుసా? దేవునికి శత్రువు అయిపోతావు. కాబట్టి ఈరోజు నిన్ను గద్దించినప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు లోబడాలి తప్ప నన్నెందుకు గద్దిస్తున్నావు అని చెప్పి దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తే నువ్వేమవుతావో తెలుసా? దేవునికి శత్రువు అయిపోతాం. ఏలీ కుమారుల్ని ఏలీ గద్దించలేదండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కుమారులు చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు, దుర్వ్యాపారం చేస్తున్నప్పుడు, లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు నువ్వు గద్దించకపోతే నీ కుటుంబము, నీ బిడ్డలు, నీవు దేవునికి శత్రువు అయిపోతాం.